హాయ్ అందరికీ హ్యాపీ సండే. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్ అన్నమాట. ఈరోజైతే ఇది సండే మార్నింగ్. నేను చెప్పాను కదా మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని, అందుకోసమని చికెన్ బగారా రైస్ పెడుతున్నాను. అక్కడే అత్తయ్య వాళ్ళు కూడా తినడానికి. మేము పిల్లలతో వెళ్తున్నాను కదా, పిల్లలు కూడా తినడానికి. మళ్ళీ మేము వెళ్ళామని అత్తయ్య బడన్గా తనంతా చేయడం ఎందుకు, తనకు ఆల్రెడీ చేయి నొప్పి ఉందని నేనే వంట చేసుకొని తీసుకెళ్తున్నాను అనమాట. ఎప్పుడు వెళ్ళినా నేనే వండుకొని తీసుకెళ్తాను అత్తయ్య దగ్గరికి వెళ్తే మాత్రం. ఎందుకంటే తను ఇంకా పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు వంట స్లోగా చేస్తారు, మన కోసం వాళ్ళు హడావుడి పడడం ఎందుకని చెప్పి ఇంకొక పక్క వంట చేస్తూనే అదిగో ప్రాజెక్ట్ కోసం ఆయన రోజుకి ఇంత ఇంత కట్ చేస్తూ పనులు చేస్తూ ఉన్నాం అన్నమాట. పిల్లలు అయితే ఆడుతున్నారు. ఇవాళ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసామన్నమాట. ఆల్రెడీ 10 అవుతుంది. ఇంకొక పక్క టీ పెడుతున్నాను. మా ఆయన కట్ చేసి బ్రష్ చేసుకోవడానికి అయితే వెళ్ళారనమాట. ఇంకా వెళ్ళగానే నేనైతే ఇంక ఇవన్నీ స్టిక్ చేయాలి. ఆ రౌండ్స్, కలర్ పేపర్స్ వాటికి షేప్కి తగ్గట్టు మా హస్బెండ్ కట్ చేశారు. ముందు 14 కట్ చేసాము. ప్రాజెక్ట్ చూస్ చేసిన 14 కట్ చేసాం, కానీ దానికి సరిపోలేదన్నమాట. సరే అని చెప్పి ఇప్పుడు మళ్ళీ మేము కట్ చేసుకోవాల్సి వచ్చింది. కట్ చేసి ఆయన పెట్టేసి ఇంకా నేనైతే అలా గమ్ రాసి 2 సైడ్స్ అతికించాలన్నమాట కలర్ పేపర్. అంటే అలా చూసినప్పుడు ఇటువైపు అటువైపు ఒకేలాగా ఉండాలన్నమాట. అలా కలర్ పేపర్స్ మళ్ళీ ఇప్పుడు దగ్గర దగ్గర 12 ఆర్ 14 మళ్ళీ కట్ చేసి మళ్ళీ స్టిక్ చేస్తున్నాం అన్నమాట. ప్రాజెక్ట్ ఏమో కానీ సైన్స్ ఫేరా సంథింగ్ ఏదో చెప్పారబ్బా స్కూల్లో, నాకైతే అర్థం కాలేదు. జంక్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్ గురించి ప్రాజెక్ట్ 2 రకాలుగా చేయాలి. ఒకటి వర్కింగ్ మోడల్, ఒకటేమో చార్ట్ వర్క్ అన్నమాట. చార్ట్ వర్క్ ఒకరికి, వర్కింగ్ మోడల్ ఒకరికి, అట్లా డివైడ్ చేశారు చాలామందికి. ఆల్మోస్ట్ స్కూల్ మొత్తం చేస్తుంది అనుకోండి ప్రాజెక్ట్. అందులో మేము ఒకరం అన్నమాట. ప్రాజెక్ట్ అయితే ఇంకా కట్ చేసుకొని పెట్టుకున్నాను. వంట అయిపోయింది, ఇల్లంతా క్లీన్ చేసి నేను ఫ్రెష్ అయిపోయాను. మా హస్బెండ్ అయితే పిల్లలకి స్నానం పోస్తున్నారనమాట. ఇంకా చికెన్ అవంతా చేసి నేను స్నానం చేయకుండా ఉండలేను. నేను తలస్నానం అయితే చేసేసాను. ఇంకా వచ్చేలోపు బాక్స్లో అయితే సర్దేసుకుంటున్నాను, చల్లారిపోయింది కదా అని చెప్పి. మా అత్తయ్య తినరనమాట చికెను. తను ఏది సరిగా తినర్లేండి. ఇంకా చికెన్ అయితే అసలే ముట్టరు. అందుకోసమని ఇంకా తను తినరు, వండరు కూడా. ప్లస్ అంత ముందుకు ఊర్లో ఉన్నప్పుడు మా పెద్దబావ వాళ్ళు, అక్క వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. ఈమె ఎప్పుడూ వండదు నాన్ వెజ్ అసలు, ఎందుకో మరి. ముందంతా ఎలా బతికేశారో తెలియదు. ఈమెంటి వాళ్ళ అత్త గురించి అలా మాట్లాడుతుందంటే మరి అంతే కదా, తను తినకపోతే వేరే వాళ్ళకు వండదా? మా మామయ్యకి చాలా ఇష్టం అన్నమాట. నాన్ వెజ్ అని కాదు, ఏదైనా బ్రేక్ఫాస్ట్, స్వీట్ అలాంటివి కూడా ఇష్టంగా తింటారు. ఇంక ఈలో మా పాప అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసింది. తననైతే క్లీన్ చేసి అలా 3 పిల్లలు వచ్చేసారు. వాళ్ళు రెడీ చేసి కార్ తీయడానికి అయితే వెళ్ళారు. ఈలోపు నేను కూడా శారీలోకి షిఫ్ట్ అయిపోయాను. ఇంకా మేమైతే బయలుదేరిపోయాం. వాటర్ బాటిల్స్ అవన్నీ ఫిల్అప్ చేసుకుని, వాళ్ళు ఫిల్టర్ వాటర్ తాగుతారు. మాకేమో అవి తాగితే దాహం తీరినట్టుండదు అనమాట. మా మేడం గారు వాళ్ళ డాడీ పక్కన కూర్చుంది, వాళ్ళ నాన్నని సతాయిస్తూ ఉందన్నమాట. మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తున్నారు. నువ్వేంటి ఇప్పుడు వీడియో తీస్తున్నావు అనుకుంటున్నారు ఆయన. కానీ ఇంకా అంతే కదా, మరి ఏదో ఒక కంటెంట్ కావాలి. లేక బయటికి పోయినప్పుడు నాకు ఏమైనా కావాలి కదా. ఇప్పుడే జస్ట్ నో స్టార్ట్ అయ్యా. మీ ఏరియా ఏంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా పిల్లలు అయితే కార్లు, మా పెద్దోడికి ఇష్టం లేదు. మా పెద్దోడికి బైకే ఇష్టం, మా చిన్నోడికి కార్ ఇష్టం, మా అమ్మగాడికి ఏదైనా ఒకటే. ఎలా కూర్చుందో చూడండి. నాన్న సీట్ బెల్ట్ పెట్టావా నాకు, నాన్న ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి తీసుకెళ్తున్నాం అని కబుర్లు ఆడుతూ వాళ్ళ నానేమో డిస్టర్బ్ చేయకమ్మా అంటూ ఉన్నారనమాట. చూడండి ఎంత ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేశారో అసలు. ఏమో నాకైతే ఒక 2-3 ఫ్లోర్స్ మీదకి వెళ్ళి చూస్తేనే కళ్ళు తిరిగినట్టు ఉంటుంది. అంత పైన ఉండేవాళ్ళు ఉన్నా నాకు భయం వేస్తూ ఉంటుంది. మీకు కూడా అంతేనే? ఎవరికైనా అలాంటి భయం ఉంటే కామెంట్ చేయండి. మేమైతే చేరిపోయాము. చూడండి పిల్లలైతే భలే ఆడుతున్నారు. చాలా ఖాళీ ప్లేస్ ఉంది కదా. ఇంకా మేము పైకి వెళ్ళలేదు. పైకి వెళ్ళాము, వచ్చాము. వెళ్ళేటప్పటికి నాకు ఇంకా మొత్తం ఒకలాగా అనిపించింది అనమాట. నాకు అది నచ్చలేదు. అందుకోసం కొంచెం డల్ అయిపోయినా, హెడేక్ గునింది. ఇంక ఇది దిగామన్నమాట. మా హస్బెండ్ అయితే మా మామయ్యని తీసుకొస్తున్నారు. కేవైసీ చేయించలేరు వాళ్ళు, కేవైసీ చేయించుకోలేరు మా మామయ్యకి. మా కింద అంకుల్ చెప్పారు కేవైసీ చేయించకపోతే కట్ చేస్తారు, కట్ చేస్తే పింఛన్ ఆగిపోతుందని చెప్పగానే
సరే ఇంకా మిగతా రోజులు అయితే వీలు ఉండదు కదా, చూడండి అదిగో నడిపిస్తూ ఉన్నారు. మా మామయ్య చాలా స్లోగా నడుస్తున్నారు. ఇంకా ఒక వయసు అయిపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి కదా, ఒకరిపైన డిపెండ్ అవుతూ చేసుకోలేనప్పుడు. అప్పట్లో ఎంత తిరిగేవాడో ఎంత చేసేవాడో. నేను వచ్చేటప్పటికి పర్లేదు నడుస్తున్నారు, కానీ అంతకుముందు చాలా పని చేసేవారంట మా మామయ్య కూడా. కానీ ఇంకేం చేస్తాం, వయసు అయిపోయాక అప్పుడు హెవీ వర్క్ అంతా ఇప్పుడు ఇలా ఉంటుంది. మా అత్తమ్మ కూడా వస్తున్నారన్నమాట. ఇంకా మేము కార్ ఎక్కేసి మొత్తం తిరిగాం తెలుసా. ఒక్కొక్క అక్కడ మీ సేవ లేదు, చాలామందికి మీ సేవ బోర్డు ఉన్నా ఆ ఊర్లో మీ సేవనే లేదంటున్నారు. ఇదేంటి అనుకున్నాం. తర్వాత నిన్న సండే కదా, గ్రామ పంచాయతీ ఆఫీసులు క్లోజ్ ఉన్నాయి, పెన్షన్ కోసం కూడా చూసాము. కేవైసీ చేయిద్దామని అక్కడ టెంపుల్ అయితే భలే కడుతున్నారు, అబ్బా నాకు బాగా నచ్చింది. ఇంకా సరే అక్కడ ఎక్కడ లేదంటే చాలా అక్కడంతా సరౌండింగ్స్లో చాలా తిరిగాము. ఏమేమో పేరు నాకు గుర్తుకు లేదు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ కాదులే అని చెప్పేసి మేము మా ఇంటి దగ్గర అంకుల్ ఓపెన్ చేశారనమాట మార్నింగ్ మేము వచ్చేటప్పుడు. అయినా సరే మేము ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాం, అంకుల్ ఉన్నారా తీసారా అంటే, తీసానమ్మా రా నేను చేయిస్తానన్నాడు. ఇంకా మా పిల్లలైతే ఒక స్నాప్ వేసేసుకున్నారనమాట. మా అత్తయ్య మేము వెంటనే కదా కూర్చునే రెస్ట్ లేక అటు ఇటు తిరిగేటప్పటికి చాలా అలసిపోయారు. ఇంటికి వచ్చేసరికి 6 అయిందనమాట. అప్పుడు తింటున్నారు పిల్లలు. బాక్స్లో పెట్టుకపోయింది అలాగే తెచ్చుకున్నాం, కార్లో తిందువని. ఇలా ఉంటుంది కొన్నిసార్లు, అసలు రెస్ట్ లేదు. అంతగానం తిరిగితే ఒక్కటే పని అయింది, కేవైసీ ఒకటి అయింది. ఇంకా మా అత్తమ్మ తిన్నారన్నాను కదా, నిన్న చేసిన టమాటో కూర ఉంటే అదే వేసుకొని తిన్నారు, బగారా రైస్ వేసుకొని కొంచెమే తిన్నారు. ఇంకా మళ్ళీ నైట్ బయలుదేరాను. తను అప్పుడే తినింది కాబట్టి చలి పెట్టేస్తుందంట, కొంగేసేసుకున్నారు. టవలన్నా కట్టుకోవాల్సిందంటే మా అత్తమ్మ కొంచెం స్టైల్ ఎక్క తెలుసా, అస్సలు అలా తలకి టవల్ అలా ఏం కట్టుకోరు, వేసుకుంటే స్వెటర్ మాత్రమే వేసుకుంటారు. మీలో ఎంతమంది అత్తమ్మలు ఇలా ఉంటారు, అది స్టైల్ అనలో ఏమనాలో నాకు తెలియదు, కానీ ఇలా తలకైతే అసలు టవల్ కట్టుకోరు అమ్మ, స్వెటర్ మాత్రం వేసుకుంటారు. పడుకుంటప్పుడు కావాలంటే మఫ్లర్ కట్టుకుంటారు, అలా టవల్స్ అట్లాంటివి ఏం కట్టుకోరు అనమాట. ఇంకా మేమైతే వాళ్ళని దింపేసి రిటర్న్ అయిపోయాం. చూడండి అసలు హైదరాబాద్ ఫుల్ ఆఫ్ లైట్స్తో జిగజిగేమంటుంది. మా పిల్లలు బాగా వెళ్ళేటప్పటికంటే ఇప్పుడు ఎంజాయ్ చేశారు. ప్రతిదీ కొత్తగా అనిపిస్తుంది. బైక్ మీద వెళ్ళినప్పుడు ఇలా ఉంటారు కదా, అదేంటి నువ్వు ఎప్పుడు చూపించలేవు అది ఇదని వాళ్ళ డాడీ, ఇక్కడే కదా నీ డ్యూటీ, అలా కబుర్లో ఆడుతూ వచ్చారు, లైట్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. నాకైతే లిటరలీ అసలు ఓపిక లేదు తెలుసా, మీరు నమ్ముతారో లేదో. ఐ ల్యాబ్స్ అవన్నీ వాళ్ళ నాన్న ఎప్పుడు వెళ్ళినా చూపిస్తారు, బైక్ మీద వెళ్ళినా కార్లో వెళ్ళినా, ఇది ఐ ల్యాబ్స్ నానా, ఇది TV9 నానా, ఇది ఎన్ఆర్ బిట్ అని అన్నీ చూపిస్తూ ఉన్నారన్నమాట. చూడండి ఈ బ్రిడ్జ్ ఏంటో రికార్డింగ్ ఇచ్చే ముందు గుర్తుంది, కానీ ఇప్పుడు నాకు గుర్తుకులేదు. కేబుల్ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట. అది కూడా చాలాసార్లు చూపించారు, కానీ ఇంత నైట్ నువ్వు కార్లో చూపించలేవు అని అడుగుతూ ఉన్నారనమాట. అరే ఎన్నిసార్లు చూపించలేదు నాన్న అని వాళ్ళ నాన్న చెప్తున్నారు. సరే ఈసారి బోటింగ్కి వెళ్దాంలే నాన్న అని చెప్తే, నిజమా నాన్న వాటర్ ఉంటాయా నాన్న అంటే వాళ్ళ నాన్న ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు బ్రిడ్జ్ చేస్తారు, లేకపోతే వాటర్ పైనుంచి వేస్తారు నాన్న బ్రిడ్జ్ అని. ఇంకా అలా అయితే మేము ఇంటికి చేరిపోయాం. కార్ అక్కడ పెట్టేసి బైక్ మీద మళ్ళీ మా ఇంటికి వచ్చేసాం. మా సండే అయితే ఇలా బిజీ గడిచింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బాయ్, గుడ్ నైట్.